నా పాపాన్ని క్షమించుము, నా అపరాధను క్షమించుము, నాలో ఉన్న పాపం తొలగించు, నాలో ఉన్న అపరాధం తొలగించమని దేవుని దగ్గర పాపక్షమాపణ పొందినామంటే గన ఆ దేవుడు నిన్ను ఉచితమైన కృప చేత నీతిమంతులుగా మార్చుతున్నాడు. ఉచితమైన కృప చేత మానవుడు నీతిమంతులుగా మార్చుతాడని ప్రభు ద్వారా మనం చేస్తూ ఉన్నాం. ఒక మానవుడు నీతిమంతులుగా మార్చబడాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిందే. యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఏ మానవుడు కూడా నీతిమంతులుగా మార్చలేడని ప్రభు ద్వారా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆయన ఎలాంటి పాపం లేదు చూడండి. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పెరుగుదలలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు. తన జీవిత కాలమంతా ఆయన నీతిమంతులుగా జీవించిన వాడు. మరణించేటప్పుడు కూడా ఆయన ఎలాంటి వాడంటే ఆయన నీతిమంతులుగానే మరణించినాడు. జ్ఞాపం చేసుకోండి. అంతమంది కొడుతున్నప్పుడు, అంతమంది చిత్రహింసలు పెట్టుకున్నప్పుడు, 40 ముళ్ళ కింద పెట్టినప్పుడు, ఆ తర్వాత ఘోర హింసలు పొందుతున్నప్పుడు కూడా ఆయన ఏ విధమైన భూత మాటలు మాట్లాడేవాడు కాదు. కానీ